హిందూపురం వైసీపీ నాయకుడు వేణురెడ్డిపై మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే బాలకృష్ణపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన అభిమానులు వైసీపీ కార్యాలయంపైన దాడి చేసి ఉండవచ్చని ఆరోపించారు. వేణురెడ్డి స్థాయిని మర్చి బాలయ్యపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అనంతరం గతంలో వైసీపీ చేసినటువంటి అరాచకాలు, దారుణాలు మర్చిపోయారా అంటూ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భర్త అయినటువంటి వేణురెడ్డి అనే వ్యక్తి బాలయ్య బాబు గారిని ఉద్దేశించి బాలయ్య బాబు గారు నియోజకవర్గంలోకి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు అతను వచ్చి చిన్న చిన్న మీటింగ్లో కానీ లేదా మీడియాలో కానీ బాలయ్య బాబుని ఇష్టానుసారం మాట్లాడడం జరుగుతుంది. గతంలో ఇంతకు ముందు బాలయ్య గారి పర్యటన ముందు కూడా బాలయ్య బాబు అభిమానులు కానీ ప్రజలు కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది. అసంబద్ధంగా, అనవసరంగా కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి, తలకు తల, ఈ రకంగా ఫ్యాక్షన్ డైలాగులు గతంలో ఒకసారి మాట్లాడడం జరిగింది. మొన్న ఎవడో హైదరాబాద్ నుంచి పాలిస్తే బానిస బతుకులు బతకాలా అనే ఉద్దేశంతో అతను మాట్లాడుతూ బాలయ్య బాబుని వాడు వీడు అని చెప్పేసి అవమానకర భాషలో మాట్లాడడం జరిగింది. ఇతనికి ప్రజాస్వామ్యం గురించి మినిమం నాలెడ్జ్ ఉందా? బాలయ్య బాబు నియంతగా అక్కడ రూల్ చేయడం లేదు. ప్రజలు గెలిపించినారు, 3 సార్లు పోటీ చేస్తే 3 సార్లు ప్రజల తీర్పుది, ప్రజాస్వామ్య తీర్పు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఎన్నికల్లో నిలబడితే గెలిపించారు. 3 సార్లు అక్కడ ప్రజలు ఆయన ఆశీర్వదిస్తే బానిసత్వం అనే మాటలు ఎందుకు మాట్లాడుతా ఉన్నావు? నిన్ను చీదరించుకుంటే హిందూపూర్ ప్రజలు